వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా మన ఆత్మకూరులో ఉన్నటువంటి ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల గడిచిన వారం రోజులుగా అనేక రకాలైనటువంటి వార్తలు రావడం, మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, దీనికి తగ్గట్టుగా ప్రభుత్వం స్పందించి జాయింట్ కలెక్టర్, డిఈఓ గారి స్థాయి లాంటి నాయకులు, అధికారులందరూ, జిల్లా అధికారులందరూ రావడం జరిగింది. స్థానికంగా పార్టీ నాయకులు, వాళ్ళతోటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు తోడుగా ఉండడం జరుగుతుంది. మీడియా కానీ, అలాగే ఈ యొక్క విద్యా సంస్థ యొక్క అధికార యంత్రాంగం, ఆత్మకూరు ఆర్డీఓ, డిఎస్పి, మన జీజీహెచ్ హాస్పిటల్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ గారు, డిఎంఎన్హెచ్ఓ అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం కూడా జరిగింది. ఎప్పటికప్పుడు సమస్యలు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్న కొంత కలవరపాటు, కొంత ఆవేదన ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి జీజీహెచ్ హాస్పిటల్ వెళ్ళి చికిత్స పొందిన వాళ్ళు 11 మంది, వాళ్ళని కూడా అందరినీ డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేయడమే కాదు, దాదాపు వారం 10 రోజులు ఆ కోర్స్ ఎంతవరకు వాడాలనో అంతవరకు ఆ కోర్సు మందులు కూడా ఇచ్చి వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి ధైర్యం ఉంటుందని చెప్పి పంపడం జరిగింది. ఇవాళ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా డిఓ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు, డిఎస్పీ గారు, ఇతర అధికారులు, ముఖ్యంగా స్కూల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు, ఇన్ఛార్జ్ వార్డెన్ గారు, వీళ్ళందరూ కేర్ టేకర్ అందరూ ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడినప్పుడు ఒక 5 మంది పిల్లలకు, అమ్మాయిలకు ఈరోజు ఇక్కడ తలనొప్పిగా ఉందని, గొంతు నొప్పిగా ఉందని, టెంపరేచర్ లైట్గా ఉందని వాళ్ళు కంప్లైంట్ చేయడంతో ఐసోలేట్ చేసి సపరేట్ రూమ్లో పెట్టడం జరిగింది. జనరల్గా మనకి తెలుసు, వర్షాకాలం సమీపించేటప్పుడు, అధిక వర్షాలు పడేటప్పుడు కూడా గ్రామాల్లో ఒక్కొక్క దగ్గర ఇటువంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. వచ్చినా ఇవాళ మన అధీనంలో ప్రభుత్వ పర్యవేక్షణలో, అధికారులు పర్యవేక్షణలో ఉన్నటువంటి బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, అధికార యంత్రాంగం మా మీద అంతా కూడా ఉంది. ఆ విధంగా ప్రత్యేకమైన పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరికీ కూడా పనిచేస్తూ ఉన్నాం. ఇంకా చేయాల్సిన అవసరం ఉంటే ఎంత దూరమైనా చేయడానికి ప్రభుత్వం, అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఒక విషయం చెప్పాలంటే, ఇవాళ ఆత్మకూరు నియోజకవర్గం సరస్వతి నిలయం. అన్ని విద్యా సంస్థలు ప్రభుత్వం నుంచే ఉన్నాయి. ఇక్కడ ప్రైవేటు ఎక్కడైనా 1-6 ఉండొచ్చేమో, కానీ ఇది ఆత్మకూరుని సరస్వతి నిలయం చేయాలనే తపన గడిచిన 15 సంవత్సరాలుగా చేసిన ప్రయత్నం. ముఖ్యంగా చదువులో వెనకబడుతున్నటువంటి బాలికలకి పూర్తి స్థాయి విద్యా అవకాశాలు ఉండాలని. ఇవాళ చూస్తే ఈ మండలంలో దాదాపు అన్ని స్కూల్స్, సెకండరీ స్కూల్స్ అన్ని కూడా కలిపితే 448 స్కూల్స్ ఉన్నాయి. వీటన్నిటితోటి అంగన్వాడీలు ఒక 408 ఉన్నాయి. అంటే PP1, PP2 వరకు. ఇప్పుడు 1వ తరగతి కూడా వాళ్ళకి చేర్చడం జరిగింది. అంతవరకు అంగన్వాడీలు 408 ఉన్నాయి. ఇంచుమించుగా 950 నుంచి 960
విద్యాలయాలు ప్రభుత్వం నుంచి ఆత్మకూరు నియోజకవర్గంలో నడుపుతున్నాం. ఇటీవల కాలంలో ఈ నియోజకవర్గంలో అనేక ఖాళీలు వచ్చాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అయినప్పటికీ ఈ ప్రభుత్వం ముందు చూపుతో ఆలోచన చేసి ఎన్ని వేల ఉద్యోగాలు ఖాళీ ఉంటే ఈ రాష్ట్రంలో అన్ని వేల ఉద్యోగాలు పూర్తి చేస్తామని 16,347 ఉద్యోగాలకి పరీక్షలు పెట్టి భర్తీ చేయడానికి బహుశా రేపు 19-20 తారీఖు లోపల వాళ్ళందరికీ సెలక్షన్ పూర్తయింది. వాళ్ళందరికి కూడా ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి ఏ స్కూళ్ళల్లో ఖాళీ ఉందో అక్కడికి వాళ్ళ అర్హతలను బట్టి పంపడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.